జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన విత్తనాల ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. జీలుగు, జనుము, పచ్చిరొట్ట విత్తనాల ధరలు రెండింతలు పెరగటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన విత్తనాల ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. జీలుగు, జనుము, పచ్చిరొట్ట విత్తనాల ధరలు రెండింతలు పెరగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్నదాతల నిరసనలు, ఆందోళనలే కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ప్రభుత్వం విత్తనాల ధరలను ఎందుకు రెండింతలు పెంచాల్సి వచ్చింది, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? వాస్తవంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఒకసారి రైతులను మొత్తం కూడా సాగునీరు కల్పించాలంటూ రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరము మరోసారి ఎండిన పంటలను కాపాడాలి, వాటికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మరొకసారి రోడ్డెక్కారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాపాడుకున్న పంటకు తక్షణమే కొనుగోలు చేయాలంటూ మొన్న కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఈ క్రమంలో ఈ మూడు కూడా సజావుగా సాగినాయి అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు వానాకాలం సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఖచ్చితంగా రైతన్న దుక్కి దున్నే కంటే ముందు ఈ జనుముతో పాటు జీలుగు విత్తనాలు, అలాగే ఈ పచ్చిరొట్ట విత్తనాలు చల్లేటువంటివి, తద్వారా భూసారం పెరిగి పంటలు మరింత వృద్ధి చెందుతాయి. ఈ క్రమంలో అవి కొనేందుకు వెళ్తున్న రైతుకైతే మరొక ఆర్థిక భారం అయితే పడ్డది. ఎందుకంటే రైతన్నకు పూర్తి స్థాయిలో ఇంకా తెలియదు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఈ పంటకు సంబంధించిన విత్తనాల కొనుగోలు ప్రారంభమైంది. ఒక రైతు అదే 1000 రూపాయలు జేబులో పెట్టుకొని వెళ్ళినటువంటి సందర్భంలో సబ్సిడీ పోను మరొక 1000 రూపాయల 1000 నుంచి 1500 వరకు వారిపైన ఆర్థిక భారం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ మరోవైపు సబ్సిడీ సైతము 60% పెంచింది, అంటే 50% కుదించింది. దాదాపు గత ఏడాది 60% ఉండే సబ్సిడీ ఇప్పుడు 50%. అంటే ఇటు విత్తనాలు కొనుగోలులోను అలాగే ఈ సబ్సిడీ పరంగా 2 రకాలు కూడా రైతులు మరొక పిడుగు వారిపైన పడింది. దీంతో కొద్దిమంది రైతులు కొనుగోలు చేయలేక వెన్ను తిరుగుతున్నారు. అలాగే పూర్తి స్థాయిలో విత్తనాల కొరత కూడా జగిత్యాల జిల్లాలో ఉంది. రావాల్సిన దానికంటే ఇంకా కాస్త తక్కువనే ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇవాళ అయితే రాయికల్ మండల కేంద్రంలో రైతులైతే రోడ్డెక్కారు. ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈ సీజన్ కు ముందే అక్కడ పంటలు వేస్తారు. అలాగే రేపు జగిత్యాలు, మరునాడు సారంగాపూర్, ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులైతే రోడ్డెక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరి పైన అదనంగా సబ్సిడీ పోను 1000 రూపాయల 1020 రూపాయలు, 1040 రూపాయల భారం కూడా పడుతుంది సింధూరా. అయితే సందీప్ రావు, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే, ఒకవైపు 6 కాలం కష్టపడి పండించిన రైతులు ధాన్యం కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాల వద్ద కొంతమంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు విత్తనాల కేంద్రాల వద్ద కొంతమంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అధికారులు స్పందించడం లేదు అసలు? ఖచ్చితంగా అంటే ఇప్పటికే ఇక పూర్తి స్థాయిలో వడ్డాన్యం కొనుగోలు కూడా పూర్తి కాలేదు. కానీ కొనుగోలు పూర్తయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు ఈ జీలుగు విత్తనాలు ఇవి ఖచ్చితంగా కొనుగోలు చేసి ఖచ్చితంగా వేయాల్సిన సిచ్యువేషన్. కానీ అధికారుల మరి సమన్వయ లోపమా, ప్రభుత్వము రైతన్న పైన చిన్న చూపు చూడడమో తెలియదు. కానీ వారికి ఈ ధర పెంచడం అనేటువంటిది మొత్తం ప్రభుత్వ నిర్ణయమే, తామేమీ చేయలేమంటూ
రైతులకు అధికారులు చెప్తున్న పరిస్థితి. అలాగే ఉదయం 7 గంటలకే వీరంతా కూడా కేంద్రాల వద్ద బారులు తీరుతూ అక్కడ వారి ఆధార్ కార్డులు కావచ్చు, పాస్ పుస్తకాలు, అలాగే చెప్పులు క్యూఎన్ లో ఉంచుతూ ఖచ్చితంగా తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యం. అలాగే ఇచ్చినటువంటి దానికి ఈ రేటు అదనం కావడంతో వెనుదిరుగుతూ రోడ్డెక్కుతున్నారు. ఇవాళ రాయకల్లో అదే సిచ్యువేషన్ కొనసాగింది. ఇంకా రేపు ఎల్లుండి రానున్న 2-3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విత్తనాలకు సంబంధించి రైతులంతా కూడా వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళంతా కూడా మళ్ళా తిరిగి రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. రాయకల్లో కూడా ఈఓకు అంటే స్థానిక అగ్రికల్చర్ అధికారికి వినతి పత్రం సమర్పించి ఖచ్చితంగా ఈ ధర తగ్గించే పక్షంలో మేమంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన రహదారి పైన రైతులంతా బైఠాయిస్తామంటూ ఇవాళ అల్టిమేటం అయితే జారీ చేశారు. మొత్తంగా ఇటు విత్తనాల కొరత, అలాగే అకాల వర్షంతో పంట నష్టం జరిగింది, ఎండిన పంట పొలాలతో పంట నష్టం జరిగింది, కొనుగోలు చేయక రైతన్నలు రోడ్డెక్కిన సిచ్యువేషన్, ఇవన్నీ కూడా జగిత్యాల జిల్లాలో అయితే ప్రధానంగా కొనసాగాయి. మరి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా ధర తగ్గించాలి, అలాగే తక్షణమే పంట కొనుగోలు చేయాలి అనేటువంటిది రైతుల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్. దీనికి అనుగుణంగా ఇటు అకాల వర్షాలు కూడా ఒక ఇబ్బందిగా మారింది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. 15 రోజులు, నెల రోజులు గడిచినా కూడా కళ్ళల వద్దే ధాన్యం మొత్తం తప్ప కొనుగోలు చేసే నాదులు లేడు. తేమ శాతం వచ్చినప్పుడు కూడా కొనుగోలు చేయట్లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికే కొనుగోలు చేస్తున్నట్టు కూడా కొద్దిమంది రైతులు చెప్పడం జరిగింది. మొత్తంగా జగిత్యాల జిల్లాలో మొత్తం రైతున్న పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ విత్తనాల కొరతతో పాటు విత్తనాలకు సంబంధించి ధరల పెంపు పైన రోడ్డెక్కబోతున్నారు. సింధిర. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో అయితే రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకైతే దిగారు. అంటే రెండింతలు పెంచిన విత్తనాల ధరలనైతే ప్రభుత్వం వెంటనే తగ్గించాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు.